రేపు బీసీ సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్త బంద్ పాటించనున్నాయి. బంద్కు మద్దతు ప్రకటించాలని బీసీ సంఘం నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టులోని ఈ అంశంపై ప్రభుత్వం తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణలో రేపు బీసీ సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్త బంద్ పాటించనున్నాయి. బంద్కు మద్దతు ప్రకటించాలని బీసీ సంఘం నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టులోనే ఈ అంశంపై ప్రభుత్వం తేల్చుకోనుంది. ఇదిలా ఉంటే బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ బి శివధర్ రెడ్డి తెలిపారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురుకాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఇక బీసీ బంద్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్న మొత్తంగా రేపు బీసీ బంద్కు సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బంద్ ఏ విధంగా జరగబోతుంది? పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? వంశీ, రేపు బీసీ బంద్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా పార్టీలను కోరుతున్నాయి. ఒకవైపు అందరూ కూడా రేపు రోడ్డు మీద రాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి ఆయా జిల్లాలలో బైక్ ర్యాలీలు చేసి చాలా ఆ సంస్థలు, విద్యా సంస్థలు, ఆర్టీసీతో సహా అన్ని సంస్థలను కూడా బంద్ కు సహకరించాలని చెప్పేసి బీసీ నాయకులు ఒకవైపు ర్యాలీలు చేస్తున్నారు. రేపు ఒకవైపు కేవలం వైద్యశాలలకు, అదేవిధంగా ఆసుపత్రులు, ఒక మెడికల్ సంబంధించినటువంటి ఇష్యూస్ తప్ప మిగతా దేనికి కూడా అలౌడ్ చేయమని చెప్పేసి కూడా ఒకవైపు బీసీ నాయకులు అంటున్నారు. దీంతో జరిగేటువంటి రేపు బంద్ను అందరూ సక్సెస్ చేయాలని సూచించడంతో కూడా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతుందని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే అలర్ట్ అయితే ఇచ్చారు. దాంతో మొత్తానికైతే ప్రభుత్వం తరఫున జరిగేటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ప్రభుత్వం కూడా పాల్గొంటుంది. వైపు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ మిగతా వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా దారి తప్పడాలని చెప్పేసి పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు తమ వాదనను బలంగా వినిపించడం కోసం బీసీ సంఘాలను కూడా ఈ బంద్ను సక్సెస్ చేసి ఇటు కేంద్రానికి కావచ్చు, మిగతా వారికి కూడా ఒక మెసేజ్ పంపాలని చెప్పి అయితే భావిస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. బాత్రూంలో సీక్రెట్ కెమెరా